విద్యారంగంలో 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, వేలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్ విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్. గుంటూరు విద్యారంగంలో జాతీయ స్థాయిలో లీడ్ శిక్ష అవార్డ్ స్టేట్ బుక్ నేషనల్ విన్నర్ గా 2025 మరియు 2026 సంవత్సరాల్లో గుంటూరుకే గర్వకారణంగా నిలిచిన విద్యా సంస్థ విజేత. 2026 జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలలో 99.98% తో సెషన్ 2 లో 300కు 300 మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన మా పూర్వ విద్యార్థులే మా ఫౌండేషన్ కి నిదర్శనం. అటు ఐఐటి మాత్రమే కాదు, ఇటు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఫలితాలలోనూ 300కు 279, 263 వంటి అత్యుత్తమ మార్కులతో మా విద్యార్థులు విజయదుందును మ్రోగిస్తున్నారు. కరికులం మరియు ప్రత్యేకతలు ప్రీ ప్రైమరీ లీడ్ కరికులం తో స్మార్ట్ లెర్నింగ్, ప్రైమరీ లీడ్ మరియు ఒలింపియాడ్ శిక్షణ, 5వ తరగతి నుండి సైనిక్, నవోదయ మరియు ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ లకు ప్రత్యేక కోచింగ్, 6 నుండి 10వ తరగతి ఐఐటి మరియు నీట్ కోసం స్ట్రాంగ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్. చదువుతో పాటు సర్వతోముఖాభివృద్ధి మా లక్ష్యం. అందుకే రోబోటిక్స్, కోడింగ్, అబాకస్, చెస్ వంటి ఫ్యూచర్ స్కిల్స్ తో పాటు యోగా, టైక్వాండో, క్లాసికల్ డాన్స్ మరియు పబ్లిక్ స్పీకింగ్ లో నిపుణులైన శిక్షకులచే తర్ఫీదు అందిస్తున్నాం. విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్, గుంటూరు. ఫోన్ నంబర్ 9676296789. విజేత విన్నర్స్ చాయిస్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందుల్ని విక్రయించడాన్ని నిరసిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్తంగా బంద్ చేపట్టింది. నగరంలోని మెడికల్ షాపులను అసోసియేషన్ ప్రతినిధులు మూయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో అసోసియేషన్ ప్రతినిధులు మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపుగా 45,000 మెడికల్ షాపులు నిలిచిపోయాయని తెలిపారు. ఆన్లైన్ లో మందులు కొనుగోలు చేయడం వల్ల రోగులకు కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్లైన్ మెడిసిన్స్ విక్రయాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం 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 ప్రజల ఆరోగ్యం అమ్మడాన్ని మందులు మా బాధ్యత, ప్రజల ఆరోగ్యం మా బాధ్యత, మా బాధ్యత, ప్రజల ఆరోగ్యం మా బాధ్యత. ఆన్లైన్ మందుల అమ్మకాలను ఆపాలి, ఆన్లైన్ మందుల అమ్మకాలను ఆపాలి. చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఆపాలి, చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఆపాలి. ఆన్లైన్ మందుల అమ్మకాలను ఆపాలి, ఆన్లైన్ మందుల అమ్మకాలను ఆపాలి, ఆన్లైన్ మందుల అమ్మకాలను ఆపాలి. నాశరక మందులను ఆపాలి. ఒక ఇట్లా చేయండి అన్న. మారింది తర్వాత వచ్చింది కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షట్టర్ వేసేయి. వెళ్ళేదాకా ఉందాం. షట్టర్ ఫోన్ చేశారు, అయినా సరే మీరు తీసుకుంటున్నారు. కరెక్ట్ కాదని మీకు పర్మిషన్ లేదు. మీకు కొన్నిటికే ఉన్నది అపోలో ఫార్మసీలో, మీ షాపుకి లేదు. మీరు బంద్ చేయాలి.
వ్యాపారాలు ఆన్లైన్ వ్యాపారాలు ఆన్లైన్ వ్యాపారాలు ఏపీఎంఎస్ఆర్యు జిల్లా సెక్రటరీ ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ వారు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దేనికి ఆందోళన అంటే ఆన్లైన్లో విపరీతంగా ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి మందులను అమ్ముతున్నారు. ఆన్లైన్లో మందులు అమ్మడం అనేది రోజు వాడుకునే దినదిన చర్యకు వాడుకునే సరుకులు ఏవైతే ఉన్నాయో పప్పులు, బెల్లాలు, చాక్లెట్లు, అలాగా మందులను కూడా ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి అమ్ముతున్నారు. దీన్ని అరికట్టాలి. దీన్ని అరికట్టకపోతే ఏమవుతుందంటే ఈ మందుల మాఫియా ఆన్లైన్లో నకిలీ నాసిరకం మందుల్ని ఎక్కడ తయారు చేస్తున్నారో తెలియదు, వాటి బ్యాచ్లు ఎక్కడ ఉంటాయో తెలియదు, వాటికి ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, వాళ్ళ కంపెనీలు ఎక్కడ ఉంటాయో తెలియదు, కానీ ఆన్లైన్లో అమ్మేస్తూ ఉంటారు ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి. కంపెనీలో అంత డిస్కౌంటే రాదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్ ఎలా ఇస్తున్నారు? అందుకనే మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే ఆన్లైన్లో మందులను ఆర్డర్ పెట్టి తీసుకుంటున్నారో ప్రజలారా మీరే చూసుకోవాలి. ఇవి మందులు అనేవి రోజు వాడుకునేవి కాదు. మనం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్, డాక్టర్ గారు ఏమైతే రాస్తారో, ఎన్ని రోజులకైతే రాస్తారో ఆ విధంగానే వాడాలి. అంతేగాని ఇవి ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టొద్దు, ఎక్కువ డిస్కౌంట్లకు ఆశపడద్దు. ఎందుకంటే ఒక డిసీజ్, ఒక వ్యక్తి బరువును బట్టి, హైట్ను బట్టి, ఆయన తీసుకునే డైట్ను బట్టి, ఆయన విధి విధానాలను బట్టి ఆ మందులు అనేవి రాస్తూ ఉంటారు. ఒక మనిషికి ఒక రోగం వస్తే ఇది ఇంకో మనిషికి అదే రోగం వస్తే ఇద్దరికి ఒకే మెడిసిన్స్ రాయరు. వాళ్ళ బరువును బట్టి, ఎత్తును బట్టి, వీటిని బట్టి రాస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆన్లైన్లో మెడిసిన్స్ కొనవద్దు. ఎక్కువగా క్రోనిక్ డిసీజ్ ఉంటాయి. క్రోనిక్ డిసీజుల్ని మనం రెగ్యులర్గా ఎప్పుడో ఒక 6 నెలల క్రితమో, సంవత్సరం క్రితమో రాసిన మందులను వాడడం వల్ల అవి ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పొందడం నియోజకవర్గం మావిలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర తీరుకి వ్యతిరేకంగా మొక్కచిన్న గౌడన్ వద్ద ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రైతుల పరామర్శ కోసం మొక్కచిన్న గౌడన్ వద్దకు బయలుదేరిన వైసీపీ నేతలు జూపూడి ప్రభాకర్, అంబటి మురళిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా రైతులపై దౌర్జన్యాలకు పాల్పడిన ఎమ్మెల్యే నరేంద్రపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పేపర్స్ అన్ని కూడా ఆల్రెడీ సబ్మిట్ కలెక్టర్ దృష్టిలో ఎంఆర్ఓతో ఉంది సార్. మీరు ఎంఆర్ఓతో మాట్లాడారు. ఈవినింగ్ 5 వరకు చూద్దాము. 5 లోపు కనుక షట్టర్ ఓపెన్ చేయకపోతే మళ్ళీ మనం ఏం లేదు సార్, చిన్న ఇష్యూ సార్. దీన్ని కావాలని పెద్ద మొత్తంలో చేస్తారు అంతే. అంటే నేను వస్తానని చెప్తున్నాను, టైం చెప్పలేను కదా. అట్లా హ్యాండిల్ చేసేసి ఆయన ఎక్స్ఎంఎల్సీ పెద్ద స్టేట్ లీడర్, ఆయన నేను ఒక ఓటు ఈవినింగ్ 5 వరకు చూద్దాము. 5 లోపు కనుక షట్టర్ ఓపెన్ చేయకపోతే మళ్ళీ మనం ఏం లేదు సార్, చిన్న ఇష్యూ సార్. దీన్ని కావాలని పెద్ద మొత్తంలో చేస్తారు అంతే. మీరు చెప్పారు కదా, చెప్పాను, సాదృష్టిలో పెడతాను. ఈ ప్రాంతంలో మురళీకృష్ణ గారు గొంతు నొక్కొచ్చు అనుకుంటున్నారేమో, కానీ రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నొక్కలరా? ఒకవేళ 2 సంవత్సరాలు ఇచ్చుకోండి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏ రైతులు, రైతు కూలీలు మీ వ్యవస్థలో, మీ పాలనలో బాగున్నారని చెప్పగలరా మీరు ధైర్యంగా? మీ విహారయాత్రలు ఒకటి కాదు, అని మునిగిపోయినట్టు 3 పోతారు. ఒక అతను మాట్లాడుతూనే ఉంచాడు, మాట్లాడేటిపోయాడో తెలీదు. ఆఖరికి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తన కోల్పోవాలనే తిట్టేసి
మిమ్మల్ని ఎవడేమన్నాడు ఓటు అనేసి వెళ్ళిపోయాడు. అది మీ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కులాలు తమంతట తాము ఐకమత్యం అవుతా ఉన్నాయి. దానికి ఎవడు అవసరం లేదని చెప్తున్నారు. మేము ఒకటి నమ్మితే నట్టేట ముంచాడని చెప్తున్నారు. అతన్ని ఇంకొక అతను ముంచేసి ఇతనికి ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తే ఇతను పడుకుంటాడులే ఎక్కడో చోట మేము వెళ్ళొచ్చని తండ్రి కొడుకులు భావిస్తున్న నేపథ్యం. ఇదేమన్నా కేసు? దాని గురించి ఫైనాన్స్ క్వశ్చన్ చేస్తే కేసు. దాన్ని కడుతున్న బిల్లు మీరు బిల్డింగులకి ఇటుకలన్నీ అద్దాలన్నీ కిటికీలన్నీ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఏ దేశం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంది? మీరు బ్రిటిష్ వాడి తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా దారుణంగా తయారైపోయారు కదా. సో యూ పీపుల్ హ్యావ్ బిన్ సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ యూఆర్ ట్రైంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతును నొక్కాలని చూస్తూ ఉన్నారు. చెల్లదు. రాసుకోండి, కూటమి నేతలారా రాసుకోండి. మీరు ఒకళ్ళు ముగ్గురు కలిసి ఉంటే నాకు తెలిసి బీజేపీ సైలెన్స్. ది పర్సన్ హూ కేమ్, నేను క్వశ్చన్ చేస్తా, నేను అరుస్తా, గొంతేసుకొని ఇట్టంట అట్టంట వచ్చిన ఆయన కూడా బయట సైలెన్స్. అరే క్యా హోగా? సామాన్య రైతులదని తేలిపోయింది. అయినా ఇప్పటి వరకు కూడా మీరు గోడౌన్ ఓపెన్ చేయడం లేదు. సో ఆ గోడౌన్ ఓపెన్ చేయించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అట్లీస్ట్ ఒక ఇంటరమ్ రిలీఫ్ అంటే ఆ వ్యక్తుల స్టాక్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూలీలకి డబ్బు కట్టుకోవాలి. మీరు చూశారు, మీడియాలో అనేక సార్లు కనిపించారు రైతులు అంతా కూడా కూలీ నాలి చేసుకునే స్థాయిలో ఉన్నారు. కానీ కౌలు రైతులు ఉన్నారు దీనిలో. సముద్రయ్య మరి తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్ళు మరి ధూళిపాల నరేంద్రకు సేవ చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల మీద కక్ష కట్టి ప్రభుత్వం ఇలా చేయడం ధర్మం కాదు. కనుక ముందు వెంటనే ఆ గోడౌన్ విడుదల చేయాలని మా ఫస్ట్ డిమాండ్. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా 2400కి మా ప్రధాన డిమాండ్ ఏందో దానికి అనుగుణంగా ఈ ధూళిపాల నరేంద్ర అనేటువంటి కిరాతకుణ్ణి మొక్కజొన్నల బకాసురుని పక్కన పెట్టి వెంటనే మద్దతు కేంద్రాలు తెరిపించాలనేది మా రెండవ డిమాండ్. మా మూడవ డిమాండ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినటువంటి వ్యక్తులు, దానికి అలాంటి నేరాలు చేసే వ్యక్తులు కాదో మీడియా సాక్షిగా మీకు ఇప్పటికే తెలుసు, కానీ ఆ కేసుని వెంటనే ఉపసంహరించాలని. మరి నిన్న రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రక్షాళన కోసం అధిష్టానం కీలక అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకుడు బండ్రెడ్డి చందు తెలిపారు. ఒంగోలుకు చెందిన జగన్ నాగేంద్ర యాదవ్ పార్టీలో కోవట్లాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అందువలనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడి పదవుల కోసం బాలినేని శ్రీనివాసులు రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నారని, నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు పైరవీలు చేసి నాగేంద్ర పదవులు పొందారని విమర్శించారు. హద్దులు మీరు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. నాగేంద్ర వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకి నష్టం చేసే వారి వివరాలను సేకరించి త్వరలో బయటపెడతామని స్పష్టం చేశారు. జనసేన పార్టీలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలలో చాలా మంచి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ బాధ్యతల్ని ప్రక్షాళన చేయాలని చెప్పని నిర్ణయించుకొని పార్టీ బాధ్యతల్ని రామ్ తాలూరి గారికి అప్పచెప్పారు. వారు ఈ ఎక్కడైతే పార్టీ యొక్క బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్కడైతే నిజమైన 2014 నుంచి కష్టపడి పార్టీ కోసం ఎవరైతే అహర్నిశలు కష్టపడి పనిచేశారో వాళ్ళందరిని గుర్తించి బయటికి తీసుకొస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. అయితే దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఒక టీములు వేశారు ప్రతి జిల్లాలకి. దానిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రాయలసీమ అంటే నెల్లూరు దగ్గర నుంచి రాయలసీమ వరకు, కడప వరకు వారితో పాటు ఆర్ని శ్రీనివాసరావు గారిని, తిరుపతి ఎమ్మెల్యే గారిని, టీసీ వరుణ్ గారిని, ముగ్గురిని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి ఒక టీమ్గా వాళ్ళందరినీ పంపించారు. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఏంటంటే, ఎక్కడైతే మంచి వ్యక్తుల్ని వాళ్ళందరూ గ్రహించి బయటికి తీసుకొస్తున్నారని చెప్పని అభ్యర్థాభావంతో ఇప్పుడు దాకా ఎవరైతే పార్టీకి పని చేయకుండా దొడ్డిదారుల్లో పదవులు అనుభవించారో వీళ్ళందరికీ ఏమైపోయిద్దా అని చెప్పని భయంలో ఉన్న కొంతమంది విషం కక్కుతున్నారు. అందులో ఎలా అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జడా బాల నాగేంద్ర బాబు యాదవ్ గారు అనే వ్యక్తి 2024లో ఎలక్షన్కు ముందు ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో పార్టీలో చేరారు.
వారు చేరిన దానికి ఎవరిని తప్ప పట్ల మంచి పరిణామాలు ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించమని చెప్పని మొన్న 2 రోజుల క్రితం మన మంత్రివర్యులు గౌరవనీయులు జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరిని తీసుకురండి, అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి, పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పని గౌరవనీయులు మంత్రి గారు చెప్పారు. అలా ఆలోచనలో ఉండగా జడా నాగేంద్ర యాదవ్ గారు వచ్చి పార్టీలోకి వచ్చిన 1 నెల రోజుల్లోనే వారే చెప్పారు ప్రెస్ మీట్లో, వచ్చిన 1 నెల రోజుల్లోనే జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ అనే పదవి ఇచ్చారు నాకు అని చెప్పన్నారు. 2014 నుంచి అయ్యా నాగేంద్ర యాదవ్ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను, 2014 నుంచి మేము నాలాగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది పనిచేశాం. జెండా పట్టుకొని ఎండనక వాననక ఎన్నో సమస్యల మీద పోరాడాము. ఏమీ లేకుండా, ఏ పోరాటాలు లేకుండా, ఏ జెండా పట్టుకోకుండా మీరు 2024లో ఎలక్షన్ ముందు మేము చేరామని చెప్పి మీ నోటితో మీరు చెప్పారు. మరి మీరే పైరువీలు చేస్తే మీరు ఎవరికి డబ్బులు ఇస్తే, ఏ లంచం తీసుకుంటే మీకు ఆ పదవి ఇచ్చారు? మీ వెనక ఎవరున్నారో పట్టభిపురం లైబ్రరీలో వేసవి శిక్షణ తరగతులు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం విద్యార్థులకు గ్రంథాలయంలోని పుస్తకాల గురించి వివరించి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అదేవిధంగా నీతి కథలు పుస్తకములు ఇచ్చి కథలు చదివించి కథలు చెప్పించడం జరిగింది. అనంతరం విద్యార్థులకు ఉల్లాసం కలిగించడానికి పాటలు పాడించి ఆటలు ఆడించి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం అధికారిని పి సత్యశిరీష, రిటైర్డ్ ఎస్బీఐ మేనేజర్ పి వెంకటేశ్వర్లు, పి శివయ్య, సుబ్బయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు, రోడ్ల మీదకు ర్యాంపులు, డ్రైన్లపై నిర్మాణాలు చేయకుండా చూడాలని కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. తప్పనిసరిగా డ్రైనేజ్ లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీ, రెడ్డిపాలెం, కాకుమాని వారి తోట తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించారు. సెట్ బ్యాంక్ రోడ్లు కొలతలు తనిఖీ చేసి తదుపరి అనుమతులకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఇక్కడ ఎక్కువ ఉంది. మాట్లాడుకొని మీరు తెచ్చేయాలి కదా, జస్ట్ కింద చూసి వెళ్ళిపోవాలా ఏంటి? ఎక్విప్మెంట్ బిగించేస్తాండి కనెక్షన్ ఇది ట్యాంక్ సార్, ట్యాంక్ ఇక్కడ సంపు ఉంది సార్. ఇక్కడ మంచినీళ్ళు ట్యాంక్.
అలాగే రాని కడుపులు కానీ క్లీనింగ్ ఏం చేస్తుంది చెప్పానంటే తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామ శివారులో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కోపల్లి కార్తిక్ 18 అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఆటోనగర్ నుండి సోమసుందరం పాలెం వెళ్లే మార్గంలో కంచర్లపాలెం గ్రామ శివారు ప్రాంతంలోని ఖాళీ ప్రదేశాల్లో కార్తిక్ మృతి చెంది పడి ఉండడాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాలీబాల్ కోర్టు వద్ద నైట్ వైరు గొంతుకు బిగించిన స్థితిలో పోల్ కు వేలాడుతూ కార్తిక్ మృతి చెంది ఉన్నాడు. విషయం తెలుసుకుని డీఎస్పీ జనార్దన్ రావు, రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్స్ క్లూస్ టీమ్ ని రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాల మార్పిడికి తరలించారు. మృతుడి సెల్ ఫోన్ డేటా పరిశీలించి విచారణ జరుపుతామని, ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. ఈ రోజు మార్నింగ్ మనకు సుమారు ఉదయం 6:30-7 గంటల సమయంలో ఇక్కడ లోకల్ విఆర్ఓ గారు ఫోన్ చేసి ఇలాగ ఎస్ఐ గారికి ఇక్కడ కంచెపాలెం అవుట్స్కర్ట్స్ లో వాలీబాల్ కోర్టు వద్ద ఒక పిల్లవాడు చనిపోయి ఉన్నాడని చెప్పగా ఎస్ఐ గారు నేను ఇద్దరు సీన్ ఆఫీస్కి వచ్చి చెక్ చేసుకొని వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో కరెంటు పోయిన సందర్భంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్తా అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పి వచ్చాడు. తర్వాత ఎంతటికి రాలేదు. వాళ్ళు కూడా చెక్ చేసుకుని కొంచెం రాకపోతలకి వస్తారు అనుకున్నారు. మార్నింగ్ వచ్చేతలకి ఈ విధంగా అతను ఇట్లా చనిపోయి ఉన్నాడు. దానికి మరణ కారణాలు కనుక్కోవడానికి క్లోజ్ టీము డాగ్ స్క్వాడ్ గా పిలిపించాము. ఈ రోజు ఇంక్వెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆ మరణ కారణాలు కనుక్కొని ఈ రోజు మళ్ళీ ఒకసారి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఆ మరణ కారణం కనుక్కుందా మరణ కారణాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే అండి, మనం మొత్తానికైతే మనకు క్లోజ్ టీం చెప్పిన దాని ప్రకారంగా వస్తాను చూసారు వాళ్ళు హ్యాంగ్ చెంది చూస్తాం. అనుమానం లేదనేది కూడా ఇప్పుడు మన డాక్టర్ గారితో మనం మాట్లాడిన తర్వాత క్లారిఫై చేస్తాం. లేదండి, ఇంకా మనకు అతను అబ్బాయి గురించి మంచివాడని చెప్తున్నారు. అందరూ కూడా అబ్బాయి గురించి క్యారెక్టర్ మంచిదని చెప్తున్నారు. ఒకసారి అతని ఫోన్ కూడా తీసుకున్నాం. అతను కూడా ఫోన్ పే డీటెయిల్స్ కానీ అతని యొక్క బిహేవియర్ కానీ మొత్తం కూడా వెరిఫై చేస్తాం. లోపల వెరిఫై చేస్తాం. ఇప్పుడు మార్నింగ్ 1 hour జరిగింది. అందుకు ఊర్లోకి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకొని ఫైనల్ చేస్తాం. ప్రస్తుతానికి మామూలుగా అనుమానాస్పదంగా 194. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో లభిస్తున్న ఆదరణ దేశ ప్రజలు గర్వపడేలా జరుగుతుందని, గత ప్రధానులు విదేశీ పర్యటన చేస్తే వార్తలు తక్కువగా వచ్చేవన్నారు. కానీ మోదీ పర్యటన చేస్తే ఫ్రంట్ లైన్ తో ప్రధాన మ్యాగజైన్ లో వార్తలు వస్తున్నాయని మా చిరకాల మిత్రుడు వస్తున్నాడు. దౌత్యపర సంబంధాలకు సిద్ధంగా ఉన్నామంటూ ఇతర దేశ ప్రధానులు అధ్యక్షులు ప్రకటనలు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దేశం ముందుకు వెళ్తుంటే వైసీపీ మాత్రం అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. భారత ప్రధాని
శ్రీ నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో లభిస్తున్నటువంటి ఆదరణ ఏదైనా గమనించినట్లయితే ఈ దేశానికి సంబంధించిన సగటు భారతీయుడు గర్వపడేలాగా తన పర్యటన అనుక్షణం జరుగుతుంది. ఒకప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి భారత ప్రధాని రాష్ట్రపతులు విదేశీ పర్యటన చేస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి మీడియా అంతా కూడా రమేష్ నాయుడు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా అయితే జోన్ పేజీలో 4 లైన్లు వస్తుందో ఆ విధంగా మన దేశ అధ్యక్షులు ప్రధానమంత్రుల యొక్క వార్తలు విదేశాల్లో ప్రచురించేటివి ఆ మీడియా సంస్థలన్నీ కూడా ఆ స్థానంలో. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన పోతున్నారంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు అధ్యక్షులు వాళ్ళ యొక్క స్వదస్తూరితోటి ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో వ్యాసాలు రాసేటువంటి పరిస్థితి. భారతదేశంతో మేము వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందం పెట్టుకోబోతున్నాం, మా యొక్క చిరకాల మిత్రుడు భారతదేశానికి సంబంధించిన ప్రధాని వస్తున్నాడు, శాస్త్ర సాంకేతిక వాణిజ్య రంగాల్లో పురోగతి సాధించడం కోసం వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేసేటువంటి పరిస్థితి. మరొక వైపు మనం చూసాం, నెదర్లాండ్లో స్వయంగా నరేంద్ర మోడీ గారికి ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ విహంగాలు ఏవైతే ఉన్నాయో అవి గాలిలో స్వాగతం పలికినటువంటి తీరు మనందరం కూడా గర్వపడాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశం ముందుకు పోతుంటే వైఎస్ఆర్సీపీ మౌత్ పీసులాగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు అవాకులు చవాకులు పెరగడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొందరు లేకపోతే వైఎస్ఆర్సీపీ మౌత్ పీసులాగా ఉన్నటువంటి కమ్యూనిస్టు సోదరులు మాట్లాడుతున్నారు పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి అని చెప్పి. ఇదేమన్నా మనం కృత్రిమంగా పండించేటువంటి పంట? ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేది 2%, విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది 98%. అయినప్పటికీ కూడా ఇంత క్రైసిస్లో కూడా రేట్లు పెంచకుండా ఈ దేశ ప్రజల మీద పెనుభారం పడకుండా కాపాడుతూ వచ్చారు. కొద్ది గొప్ప పెంచారు, పెంచితే తప్పేంది? సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటుంది. యుద్ధం మనకు సంబంధం లేకుండా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. స్తంభించినటువంటి సమయంలో అవునన్నా కాదన్నా కొంత పెరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పెరిగాయి. అది ప్రజలు కూడా గొప్ప మనసుతోటి స్వాగతిస్తున్నారు. కానీ ఉండబట్టలేక ఈ యొక్క వైఎస్ఆర్సీపీ లేకపోతే కమ్యూనిస్టులు అందరూ కూడా విమర్శలు గుప్పించడం, ఈ యొక్క ఫేక్ ఉద్యమాలు చేయడం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించిన గుడివాడ ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు ప్రధానమైన తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. 1. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసి వాటి నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా ఆర్టీసీ సిబ్బందికి అప్పగించాలని, గతంలో OR పర్సెంటేజ్ 65% ఉండగా ఈ రోజు 100% పెరిగిందని, విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సెటిల్మెంట్లు త్వరగా పూర్తి చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని, పెండింగ్ లో ఉన్న 4 DAలు ఎన్కాష్మెంట్లు ఏరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. जिंदाबाद नेशनल मजदूर यूनियन, जिंदाबाद नेशनल मजदूर यूनियन, वैसीनो पीवी रमणारेड्डी गाరి నాయకత్వం, पीवी रमणारेड्डी గారి నాయకత్వం. నేషనల్ మజ్దూర్ యూనియన్ అందరికీ నమస్కారం అండి. గుడివాడ నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున యూనియన్ సెక్రటరీగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ రేపు ఎర్లీ మార్నింగ్ రెడ్ బ్యాడ్జెస్ 12 గంటలకి గేట్ మీటింగ్ పైనుంచి ఆదేశం వచ్చిందండి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు దాంట్లో మొదటి రోజుగా పొద్దున్న నుంచి రెడ్ బ్యాడ్జెస్తో కార్మికులందరూ ఉద్యోగాలకు వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు 12ంటికి గేట్ మీటింగ్ జరుగుతుందండి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్ బస్సులు ఆర్టీసీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని మా వై శ్రీనివాసరావు గారు చేపట్టారండి. అలాగే
శ్రీశక్తి బస్సుల గురించి టికెట్ లేకుండా శ్రీ అంటే కనబడితే చాలు ఆవిడ టికెట్ లేకుండా చేయాలని చెప్పి ఈసీ అండ్ ఎండి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివారణ ఇచ్చినారు. అందువలన ఎందుకంటే శ్రీశక్తి ఉండటం వలన బస్సులు అదనంగా బాగా పెంచుకోవాలి. ఉన్న పరిస్థితుల్లో బస్సులు పెంచడం లేకపోవడం వలన ఎక్కడ పడితే అక్కడ ఆపట్లేదని వస్తున్నాయి. అందువలన బస్సులు కంపల్సరీగా కొనాలి. అదేవిధంగా పిఆర్సీ ఎమ్మటే కమిటీ వేయాలి. పెండింగ్లో ఉన్న డిఏలు 4 డిఏలు కూడా ఏరియస్తో సహా ఎన్కాష్మెంట్ కూడా ఇవ్వాలని ప్రపోజల్ పెట్టారు. అలాగే ప్రయాణికులు సరిపడా కొత్త బస్సులు వెంటనే కొనుగోలు చేయాలి. ఆర్టీసీలో రిటైర్ అయినా చనిపోయినా సరే వాళ్ళకి సెటిల్మెంట్లు తొందరగా చేయాలని ఈ రోజున మనం ఈ గేట్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకి దగ్గర గేట్ మీటింగ్ పెట్టి మన సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ఆర్టీసీ ఎండీ గారికి మన విన్నవించుకోవడం కోసం ఈ గేట్ మీటింగ్లు ఏర్పాటు చేయడమైనది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. అట్లాగే ఈ గుడివాడ డిపోలో ఈ రోజున మనం పెట్టిన మీటింగు మెయిన్ ఆర్టీసీల్లో విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నారు. దీన్ని ప్రైవేటు వాళ్ళకి కాకుండా దాని మెయింటెనెన్స్ మొత్తం మా ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాలని చెప్పి మా ఒక ప్రధానమైన డిమాండు. అట్లాగే శ్రీశక్తి పథకంలో గత ఆగస్టు నుంచి మేము ఉన్న బస్సులతోనే చాలా ఇదిగా సర్వీసులు చేస్తున్నాం. ప్రయాణికులకు సరిపడా బస్సులు లేని కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సిన కార్యక్రమం ఉంది. కాబట్టి మేము కొత్త బస్సులు కావాలని కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి మేము ఆల్రెడీ ఎండీ గారికి ప్రభుత్వానికి కూడా విన్నవించాం. ఈ బస్సులు వచ్చే వరకు కూడా మేము పాత బస్సులతోనే కొనసాగిస్తున్నాం. అయితే అంతకుముందు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.